హాయ్ అండి అందరికీ. ఈ సమయంలో వీడియో చేస్తున్నా ఎందుకు అనేదైతే మీరైతే వీళ్ళని చూస్తేనైతే అర్థమవుతుంది. వీళ్ళు అసలు ఇలాగే బ్రతకాలి, ఇలాగే చావాలా అనే పరిస్థితిలో ఉన్నారండి వీళ్ళు. వీళ్ళు ఈ పిల్లలైతే ఏ పాపం చేశారో కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి అయితే ఇలాగే ఏడుస్తూనే ఉంటున్నారు తప్ప వీళ్ళకైతే సంతోషం అనేది లేదండి. వీళ్ళను ఈ విధంగా వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ తండ్రి చనిపోయాడనే బాధలో ఉంటే ఇప్పుడు వీళ్ళను అందరూ భయపెట్టి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నంలో ఉన్నారు. గత 2 రోజులుగా ఫోన్ కాల్స్ చేస్తూ వీళ్ళను బెదిరించే క్రమంలో కొన్ని ఫోన్ కాల్స్ రావడం అయితే జరిగింది. దీంతో అక్క వాళ్ళైతే వీళ్ళు మొత్తం చావుబ్రతుకుల మధ్యకు వెళ్ళిపోయే సిచ్యువేషన్కి అయితే వచ్చారండి. అలాగే లైవ్లలోకి వెళ్ళేసి అయితే వీళ్ళు ఉండే అడ్రస్తో సహా రివీల్ చేయడం జరుగుతుంది. మేము పూర్తి ఈ డీటెయిల్స్తో సహా మేము స్వీకరించాము. మేము తీసుకోబోయే చర్య ఏంటి అని అంటే రేపు వీళ్ళ మీద మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేయబోతున్నాం. దానికి మీ అందరి సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలనండి. ఒక ఇంట్లో మొగతోడు లేని వాళ్ళకు ఈ విధంగా ఉన్నది అని అంటే మనం అయితే వీళ్ళకు ఏమి ఇచ్చి కూడా ఇప్పుడు కూడా వాళ్ళను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందండి. ఇన్ని రోజులు కాపాడుకున్నాం, ఇక ముందు కూడా వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తూ మనం వాళ్ళని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. లైవ్లలోకి వెళ్ళి అయితే అక్క వాళ్ళ అడ్రస్లతో సహా రివీల్ చేస్తున్నారండి. అసలు వీళ్ళ మీద ఎందుకు అంతగానం కోపం, ఎందుకు అంత కక్ష ఏమో అర్థం కావట్లేదు. అలాగే వీళ్ళకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి తప్ప మన పక్కకే ఉండాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మనం మంచి కోరుకునే వాళ్ళమైతే ఆ విధంగా ఉండాలి.